శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం సదాహం సంప్రదాయజ్ఞం శయ్యమీంద్రం సదాశ్రియం సద్గురుం సచ్చిదానందం శ్రీయే. సర్వానుభవ సిద్ధ. ఇప్పుడు లక్షణ విచార ఉపసంహారం అవుతున్నది. సర్వానుభవ సిద్ధ దృష్టాంతద్వయాన్ని గ్రహించాం. ఏది? ముచ్చిపు చిప్పయందు వెండి, అలాగే 2 చంద్రులు అనేది దృష్టాంతమైంది. ఇక్కడ అటువంటి సర్వానుభవ సిద్ధమైన దృష్టాంతద్వయాన్ని గ్రహించాం. అలా గ్రహించడం ద్వారా అది కాని దాని యందు అది అని బుద్ధియే అధ్యాస లక్షణం. తాడు కాని దాని యందు పాము కాని దాని యందు పాము అని బుద్ధి, వెండి కాని దాని యందు వెండి అనే బుద్ధి, ఇదే అధ్యాస యొక్క లక్షణం. కేవలము పరిశీలించే వాళ్ళకి ఇది సమ్మతమైందే కాకుండా లోకానుభవాన్ని అనుసరించి కూడా ఉంది ఇది. కనుక ఏ విధంగా లోకంలో ముచ్చిప్ప చెప్పయందు వెండి యొక్క అధ్యాస, ఒకే చంద్రుడి యందు 2 చంద్రుడు అన్నట్లు అధ్యాస ఏదైతే ఉందో ఆ రకంగానే సత్యస్వరూపుడైన చిదాత్ముడైన ఆ విషయంలో చిదాత్మయందు అనృతమైన విషయం యొక్క మరియు దాని యొక్క ధర్మాధ్యాస, దానికి వ్యతిరేకంగా విషయమందు విషయ ధర్మాలు, అంటే విషయ ధర్మాలు విషయంలో, విషయం యొక్క ధర్మాలు విషయంలో ఇలా అధ్యాస జరుగుతుందనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అధ్యాస సంభావనా భాష్యం, దీన్ని ఉపపత్తి భాష్యం అంటారు. ఉపపత్తి అంటే యుక్తి. ఆత్మ అనాత్మల్లో ఒకదానిలో వేరొకటని ఆరోపించుకుంటారు అని కదా, ఒకదాన్ని ఇంకో దానిగా ఆరోపించుకుంటారు ఆత్మ అనాత్మల్లో. అలా ఆరోపించుకోవడం అనేది యుక్తి సమ్మతమా తెలియాలి కదా. యుక్తి సమ్మతమా అనేది ఇక్కడ విచారించబడుతుంది. ఇందులో పూర్వపక్షి అధ్యాస కుదరదు అని అంటాడు కదా. పూర్వపక్షి అధ్యాస కుదరదు అనడానికి ఈ 2 విధాలైన యుక్తులు చూపిస్తున్నాడు పూర్వపక్షి. పూర్వపక్షి ఏమని చూపిస్తున్నాడు? కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాసో విషయ తద్ధర్మాణం. ఏమండి మీరు చెప్పారు, ఒకదాని యందు ఒకటి మరొకటి అనుకొని అధ్యాస కలుగుతుంది. మరి అయితే విషయము కానటువంటిది కదా ప్రత్యేగాత్మ. ఆత్మ ఇదిగో అన్నట్టుగా విషయం కాదు కదా. విషయము కానటువంటి ప్రత్యేగాత్మ యందు విషయముతో కూడుకుని మరియు వాటి ధర్మాలతో కూడుకొని, అంటే ఏమిటి? విషయము కానటువంటి ప్రత్యేగాత్మ యందు విషయం యొక్క మరియు వాటి ధర్మాల యొక్క అధ్యాస ఎలా కుదురుతుందండి? ప్రత్యేగాత్మ విషయం కాదు కదా. తాడైతే విషయం, పాము అయితే విషయం, ముచ్చిపు చెప్ప విషయం, వెండి విషయం, ఒకదాని మీద ఒకటి అధ్యాస కుదురుతుంది. ఈ ప్రత్యేగాత్మ విషయం కాదు కదా. మరి అటప్పుడు ఆ విషయము కానటువంటి దాని యందు విషయం యొక్క వాటి ధర్మాల యొక్క అధ్యాస ఎలా కుదురుతుంది? ఎందుకంటే సర్వోహి పురోవస్థితి విషయే విషయాంతరం అధ్యస్యతి యుష్మత్ ప్రత్యయాపేతస్య చ ప్రత్యేగాత్మనో అవిషయత్వం బ్రవీషి. లోకంలో ఎదురుగున్నా ఉన్న వస్తువు ఎందే కదా ఇంకొక విషయాన్ని అధ్యాస చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరేం చెప్తున్నారు? నీవు అనే ప్రత్యయము సంబంధం లేదు అని అంటున్నారు.
నీవు అనే ప్రత్యయం సంబంధం లేకపోవడం చేత ప్రత్యేగాత్మ అనేది విషయం కాదని కూడా మీరు చెప్తున్నారు కదా. అసలు నీవు అనేది ప్రత్యయ సంబంధం లేదు అక్కడ. అంటే నీవు అనేది తెలుస్తుంది, ప్రత్యేగాత్మ అనేది విషయం కాదని మీరు చెప్పారు కదా. అంటే ఏంటంటే ఎలాగైతే విషయము కానటువంటి ఇదిగో అన్నట్టు విషయము కానటువంటి ప్రత్యేగాత్మయందు విషయాన్ని దాని ధర్మాన్ని అధ్యాస చేసుకుంటారు అనేది ఎలా కుదురుతుంది? ఎదురుగా ఉన్న విషయం ఏందే కదా సర్వులకి వేరొక విషయంలో అధ్యాస చేసుకోవడం అవుతుంది. ప్రత్యేగాత్మ అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతడు నీవు అనే జ్ఞానంతో సంబంధం లేనివాడు కదా. నీవు అనే జ్ఞానంతో ఎటువంటి సంబంధము లేనివాడు, తమ ప్రకాశవత్ లేనివాడు. అలా లేనివాడు అవడం చేత విషయుడు కాడు కదా అతను. అది మీరు ఇంతవరకు చెప్పారు కదా అని అంటున్నాడు. దానికి సమాధానం ఉచ్యతే. దానికి సమాధానం చెబుతాను విను. ఆ పూర్వపక్షి అడిగిన దానికి సమాధానం. న తావత్ అయమేకాంతేన అవిషయః అస్మత్ ప్రత్యయ విషయత్వాత్ అపరోక్షత్వాచ్చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధేః. నాయన నేను చెబుతాను విను. మొట్టమొదటిగా ఈ ఆత్మ విషయుడే కాదు అనేది సరికాదు. ఎందుకు అంటే అతడు నేను అనే జ్ఞానానికి విషయుడై ఉన్నాడు. అంతేకాకుండా అపరోక్షుడై ఉన్నాడు. అంటే పరోక్షంగా లేడు, వేరుగా లేడు, అపరోక్షమై ఉన్నాడు. అలా ఉండడం చేత ప్రత్యేగాత్మ ప్రసిద్ధుడై ఉన్నాడయ్యా. ప్రత్యేగాత్మ ఆ రకంగా ప్రసిద్ధుడై ఉన్నాడు. నచ అయమస్తి నియమః పరో అవస్థిత ఏవ విషయే విషయాంతర మధ్యసితవ్యమితి. ఇంతేకాకుండా ఎదురుగా ఉన్న విషయంలోనే వేరొక విషయాన్ని అధ్యాస చేసుకోవాలనే నియమం కూడా లేదు. ఎదురుగా ఉన్న విషయంలోనే ఇంకొక అధ్యాస చేయాలని నియమం కూడా లేదు. ఎందుకు? అప్రత్యక్షేపి ఆకాశే బాలాః తలమలినతాది అధ్యస్యంతి. ఎందుకంటే ఆకాశము ప్రత్యక్షం కాదు కదా. ఆకాశము ప్రత్యక్షము కాకపోయినప్పటికీ తెలియని వాళ్ళు దాని తలము మలమ్మగా ఉంది, అంటే ఇది మలినంగా ఉన్నది అని అనేక రకాలుగా అధ్యాస చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు కదా. ఏవం అవిరుద్ధః ప్రత్యేగాత్మన్యపి అనాత్మధ్యాసః. ఈ విధంగానే ప్రత్యేగాత్మయందు అనాత్మ అధ్యాస చేసుకుంటున్నారనే విషయంలో ఎటువంటి విరోధమూ లేదు. ఎదురుగుండా వస్తువు అందే జరగాలి లేదని చెప్పి ఆకాశాన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఈ ఆక్షేపానికి ఆత్మ అహం ప్రత్యయ విషయుడు, నేను అనే జ్ఞానానికి విషయం అవుతాడు అని ఉన్నాడని సిద్ధాంతం వివరించడానికి తీసుకున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఈ ఆక్షేపంలో దాగి ఉన్న సంశయం యొక్క ఆశయం ఏమిటంటే ఒక విషయాన్ని మరొక విషయంగా అధ్యాస చేసుకోవడం లోకంలో కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న తాడుని పాము అని తప్పుగా భావిస్తారే కానీ పరోక్షంగా ఏ ఇంద్రియానికి విషయము కానటువంటి ఎటువంటి ఇంద్రియానికి విషయము కానట్టు వస్తువుని మరొక వస్తువు అని ఎవడైనా భావిస్తాడా? పరోక్షంగా కనిపిస్తే భావిస్తారు. దేనికి గోచరించగానే విషయాన్ని ఎవడైనా భావిస్తారా అనేది ఆక్షేపం. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ వివరణ ఏంటంటే ఆత్మ అనాత్మలు ఇతరేతర అధ్యాస చేతనే లోక వ్యవహారమని ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతిజ్ఞాభాష్యం యుష్మత్ అష్మత్ ప్రత్యయ గోచరయో విషయణో ఇత్యాది. మరియు అధ్యాస యొక్క లక్షణము కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? స్మృతిరూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని చెప్పాడు. స్మృతి రూపము వలె ఉంటుంది, పరత్ర పూర్వదృష్ట అవభాస అని చెప్పాడు.
ఇలా ఆ లక్షణము సర్వమత సమ్మతమని కూడా చూపించారు. లోకానుభవ సిద్ధం కూడా అక్కడ ప్రతిపాదించి తెలియజేశారు. అయితే ఈ అధ్యాస సామాన్య లక్షణం అని కూడా చెప్పుకున్నాం. సామాన్య లక్షణంగా మాత్రమే అంగీకరించి దానిలో విశేషమైన తన ఆక్షేపం తెలియచేయడానికి మళ్ళా ఇక్కడ సమస్యాన్ని భాష్యకారులు చూపించారు. కథం పునః అని మొదలెట్టారు. ఇది పూర్వపక్షిని ఇలాగ చూపించారు. ఏమిటి ఇక్కడ? ఆత్మ అధ్యాసకి అర్హుడే కాదు, అవిషయుడు కాబట్టి అని అన్నాడు. అతను విషయం కాడు కదా, అందువల్ల ఆత్మ అధ్యాసకి అర్హుడే కాదు. ఆత్మ అనాత్మ విరుద్ధ స్వభావం కలిగి ఉన్నారు కదా వాళ్ళు. తమ ప్రకాశవత్తు విరుద్ధ స్వభావయో, అంత విరుద్ధంగా ఉన్నారు కదా. అటువంటి అధ్యాస కలగడం ఎందే సంశయం కలుగుతున్నదయ్యా మీరు చెప్పింది. లోకల్లో అయితే బాగుంది, కానీ ఆత్మకి అనాత్మకి అధ్యాస ఎలా కుదురుతుంది? ఎందుకంటే ముచ్చిప్పు చిప్పు ఎందు వెండి, త్రాడు ఎందు పాము ఇలాంటి స్థలాల్లో ఒక వస్తువును వేరొక వస్తువు ఎందు అధ్యాస చేసుకోవడం కుదురుతుంది. ఎందుకంటే ముచ్చిప్పు చిప్ప విషయమే, వెండి విషయమే కాబట్టి రెండు విషయాలే. అలాగే వాటి ధర్మాలు కూడా కుదురుతాయి. అంతేగాని విషయులు నువ్వు చెప్తుంది. విషయి అంటే ప్రత్యేగాత్మ, విషయం అంటే బయటది. ఇలా విషయులకి విరుద్ధ స్వభావాలు ఉన్న వాటికి పరస్పర అధ్యాస కానీ పరస్పర ధర్మాధ్యాస కానీ ఎలా కుదురుతుంది అని అందుకే నేను అడుగుతున్నాను. కథం పునః అని. కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాసో విషయ తద్ధర్మాణం అని అడిగాం. అంతేకాకుండా ఆత్మ అనాత్మలు విషయాలుగా అంతరంగా బాహ్యంగా సదా వేరువేరుగా ఉంటాయి. ఆత్మ అనాత్మలు, ఆత్మేమో విషయి, అనాత్మ విషయము, ఆత్మేమో అంతరము, అనాత్మేమో బాహ్యము. ఎప్పుడూ సదా ఇలా వేరువేరుగా ఉండడం చేత మనకు స్పష్టంగా తెలుస్తుంది. అధ్యాస అంటే ఏమిటి? అధ్యాస అంటే వివేకం లేకపోవడం అనే నిమిత్తం చేత కలిగింది కదా అధ్యాస కదా. విడదీసి తెలుసుకోకపోవడము అనే వివేకము లేకపోవడం చేత అధ్యాస కలిగింది కదా. అది కూడా మీరే చెప్పారు. అయితే ఆత్మ అనాత్మలు చక్కగా వేరువేరుగా గ్రహించబడుతున్నారు. అందువల్ల ఎలాగా? అస్మత్ ప్రత్యయ గోచరం, యుష్మత్ ప్రత్యయ గోచరం. కనుక పరస్పర అధ్యాస ఎలా కుదురుతుంది? అనాత్మ చూడబడిందే సదా బాహ్యంగా ఉంటుంది. లోకల్లో సదా ఎప్పుడూ బాహ్యంగానే ఉంటుంది. అందువల్ల అది విషయమై ఉంటుంది. అయితే ఆత్మ సర్వాంతరం అంటే లోపట అన్నిటికీ లోపల ఉంటుంది. మనోబుద్ధి చిత్తహంకారాల్ని కూడా ఆవల ఉంటుంది. సదా అది విషయగానే అంగీకరించబడతాడు ఈ ఆత్మ. అందువల్ల అతను అవిషయుడు. కనుక అవిషయుడైన ప్రత్యేగాత్మయందు విషయమైన అనాత్మని, దాని ధర్మాన్ని అధ్యాస ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఎక్కడెక్కడ అధ్యాస సంభవిస్తుందో అక్కడ సర్వత్రా అధిష్టానమైన వస్తువు ఎదురుగా ఉండాలి. మళ్ళా విషయంగా ఉండాలి. ఉన్నప్పుడే కదా లోకల్లో అలా కనబడుతుంది. ముచ్చిప్పు చెప్పు ఎందు వెండి అనే ఉదాహరణలో ముచ్చిప్పు చెప్పు అనేది ఎదురుగా ఉంటుంది, అది విషయమే ఉంటుంది. వెండి అనే అధ్యాసకి అధిష్టానం అవుతుంది ముచ్చిప్పు చెప్ప. అలాగే ద్విచంద్ర ఉదాహరణ కూడా ఇచ్చారు. ఈ ద్విచంద్ర ఉదాహరణ కూడా ఎదురుగా ఉన్న విషయుడుగా చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడే రెండవ చంద్రుడు అనే ఆరోపానికి అధిష్టానంగా అవుతున్నాడు. చంద్రుడు అతను ఎదురుగా ఉంటాడు. అలా ఆత్మ ఎదురుగా ఉండలేడు కదా, అతడు విషయుడు కాదు కదా అని అడుగుతున్నాడు.
అటువంటి అవిషయమైన ప్రత్యేగాత్మయందు విషయత ధర్మాలు అధ్యాస కుదరదు, అధ్యాస కుదరదు అని ఇలా చెప్పడం చేతనే రెండు వాక్యాలు కూడా ఊహించుకోవాలి. ఇలాగా ద్వితీయ చంద్రుడు సుక్తి రచితవతు. ఎలాగంటే అవిషయుడైన ఆత్మని, విషయుడు కానటువంటి ఆత్మని, దాని ధర్మాల్ని అనాత్మీయందు అధ్యాస ఎలా కుదురుతుందనేది ఇక్కడ ఆక్షేపం. కనుక ఆత్మ అనాత్మకి అధ్యాస కుదరదు. బాగుందా? అధ్యాస కుదరదు. ఆత్మ అవిషయుడు. అవిషయుడు అనేది ఎలాగా? అది కూడా మీరు చెప్పారు, దానికి మా సమాధానం ఏమిటి? యుష్మత్ ప్రత్యయ అపేతస్య చ ప్రత్యేగాత్మనో అవిషయత్వం ప్రవేశి అని మీరు సమాధానం చెప్పారు. అంటే ఏంటి? యుష్మత్ అంటే నీవు అని కదా అర్థం. యుష్మత్ అంటే నీవనే జ్ఞానానికి, అంటే నీవనే జ్ఞానానికి గోచరము కానటువంటి వాడు, అటువంటి వాడు ప్రత్యేగాత్మని మీరు పూర్తి చేశారు సమాధానం నాకు చెప్తూ. అందువల్ల విషయుడు కాకుండటం చేత ఇప్పుడు చెప్తున్నాం సమాధానం. దానికి ఏం సమాధానం చెప్పాము? ప్రశ్నకి విషయుడు కాకపోవడం చేత ఈ ప్రత్యేగాత్మ, ఆ కారణం చేత ఎదురుగా కూడా లేకపోవడం చేత వెండి వలె విషయుడు కాడు. చంద్రుడిలాగా ఎదురుగా అతను లేడు కదా, లేకపోవడం చేత ఎందుకంటే వెండి బుద్ధిలో ఉంటుంది, చంద్రుడు కనిపిస్తున్నాడు, విషయుడు కాదు, బయట లేడు. ఇలాగా ఇటువంటి ప్రత్యేగాత్మ అధ్యాసకి అధిష్టానము అవ్వడు అని అర్థం. రెండు రకాలుగా లేడు కాబట్టి ఈ ఆక్షేపం చేత ఏం సిద్ధించింది అంటే ఆత్మ అనాత్మలు ప్రత్యేక పరాకులుగా ఉంటారు. ఆత్మ అనాత్మలు ప్రత్యేక అంటే లోపల, పరాక్ అంటే బయట. ఆత్మ లోపట ఉంటుంది, అనాత్మ బయట ఉంటుంది. ఇలా విషయులుగా అత్యంత విరుద్ధ స్వభావం కలగాళ్ళని ఉన్నారు. కనుక స్పష్టంగా వేరువేరుగా ఇలా తెలియబడుతున్నారు. అందుచేతనే వాళ్ళిద్దరూ అధ్యాసకి అర్హులు కారు అని మా అభిప్రాయం. అందుచేత నేను నాది అని చేసే వ్యవహారంలో ఏ కొద్దిగా కూడా అధ్యాస అనేది మాకు కనిపించడం లేదు. స్పష్టంగా తెలిసే జరుగుతుంది కాబట్టి అది అధ్యాస ఎలా అంటారు? నేనే, నీవు నీవే. ఈ ప్రపంచమంతా యుష్మత్, ప్రపంచంలో నాకు స్పష్టంగా తెలిసింది. దీన్ని అధ్యాసని ఎలా అంటారు? మరియు సంసారం ఏదైతే ఉందో అది యథార్థంగా ఉన్నదే కాబట్టి అధ్యాస కాదు. వెండి ఇది కాదు, ముచ్చుపు చెప్పనగానే వెండిపోయినట్లు పోతుందా? అధ్యాస అయితే పోతుంది, ఇది అధ్యాస కాదు కదా. కావున వేదాంత విహితమైన కేవల ఆత్మజ్ఞానము చేత ప్రయోజనము లేదు. అందువల్ల దానికోసం బ్రహ్మ జిజ్ఞాసోపన్యాసము వ్యర్థ ప్రయాస అని అర్థం. ఈ రకంగా చెప్పాడు. ఇప్పుడు దానికి సిద్ధాంతం చేస్తున్నాడు. హెడ్డింగ్ ఏంటి? ఆత్మ అస్మత్ ప్రత్యయ విషయుడు అవడం చేత అధ్యాసకు అర్హుడే. నేననే జ్ఞానానికి విషయుడు ఆత్మ, అందులో అధ్యాసకు అర్హుడే అనేది సిద్ధాంతం చెప్తున్నాడు. ఉచ్యతే, చెబుతాను విను అంటున్నారు. సమాధానం చెప్తాను విను అంటున్నాడు దానికి, ఆ ప్రశ్నలకి పూర్వపక్షి. ఏమని? న తావత్ అయం ఏకాంతేన అవిషయః అస్మత్ ప్రత్యయ విషయత్వాత్ అపరోక్షత్వాత్ చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధేహి. మనం చెప్పుకున్నదే ఇది, భాషను చెప్పుకున్నాం కదా. ఏం చెప్తారు సమాధానం? మొట్టమొదటిగా ఈ ఆత్మ విషయుడే కాదు అనడం తప్పయ్యా. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. విషయుడే కాదని నువ్వు అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇతడు నేననే జ్ఞానానికి విషయుడవుతాడనే మేము చెప్పుకుని వస్తున్నాం.
యుష్మత్ ప్రత్యయ గోచరయో అన్నప్పుడు అస్మత్ ప్రత్యయ గోచరుడు అని అన్నాం. నేననే జ్ఞానానికి విషయం అవుతాడని. కానీ నువ్వన్నట్టు ఏకాంతేన నియమంతో విషయుడే కాదని చెప్పడానికి వీల్లేదు. నేను ముందే చెప్పాను, నేననే జ్ఞానానికి విషయుడు అవుతాడు ఆత్మ. అంతేకాకుండా అపరోక్షుడై ఉన్నాడు. అంతేకాకుండా ప్రత్యేగాత్మ ఈ రకంగా అపరోక్షుడే, అంటే నేరుగా నేను అనే జ్ఞానానికి తెలియబడుతున్నాడు కాబట్టి అపరోక్షుడై ఉన్నాడు. కనుక ప్రత్యేగాత్మ ప్రసిద్ధుడై ఉన్నాడు, ప్రత్యేగాత్మ ప్రసిద్ధుడై ఉన్నాడు అని భాష్యమైంది. దీనికి వివరణ ఏంటి? ఈ సిద్ధాంతం చెప్పింది ఈ ఆత్మ మొదట ఏకాంతేన అంటే నియమముగా అని అర్థం. నియమం అంటే తప్పనిసరిగా అని అర్థం. తప్పనిసరిగా అవిషయుడు కాడు, అది గుర్తుపెట్టుకో. ఎందుకన్నా అతను విషయుడే, విషయుడే కనుక అందులో తప్పకుండా అతను అవిషయుడే అని మేము అంటే ఒకవేళ ఈ రకమైన ఆరోపం మాపై మీరు చెయ్యాలి. కానీ మేము అలా చెప్పడం లేదు, అది గుర్తుపెట్టుకో. మేము మొదటే అలా చెప్పాం, అస్మత్ ప్రత్యయ గోచుడనే చెప్పాం. అప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, అదేంటండి మీరు ఎలా అంటారు? ప్రత్యేగాత్మ యుష్మత్ ప్రత్యయ ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో యుష్మత్ ప్రత్యయ గోచుడు కాదు కదా మీ మతం. ప్రత్యేగాత్మ నీవనే జ్ఞానానికి గోచరుడు కాదని కదా మీరు చెప్పారు. నీవనే జ్ఞానానికి గోచరుడు కాదు, నేననే జ్ఞానం గోచరుడు. నీవనే జ్ఞానం గోచరుడు కాదని కదా మీ మతం. అవునయ్యా, నేను నిజమే, నీవనే జ్ఞానానికి ఆ ప్రత్యేగాత్మ తెలియబడాడు, నువ్వు చెప్పింది నిజమే. అయినప్పటికీ విరోధం లేదయ్యా. ఎందుకు విరోధం లేదంటే విను, ఏమని? ఆత్మ అస్మత్ అంటే ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడు కాబట్టి, ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడు కాబట్టి అది మేము చెప్తున్నాం. అది నీకు సమ్మతమా కాదా ముందు చెప్పు. అది నీ ఆత్మ నేననే జ్ఞానానికి సమ్మతం కదా, అది నీకు సమ్మతమే కదా. అందుచేత నియమంగా అంటే తప్పనిసరిగా విషయుడు కాడు అని మేము చెప్తున్నాం. ఎందుకు? విషయుడయ్యే ఉన్నాడు, నేననే జ్ఞానానికి విషయుడైపోతున్నాడు. అలా ఉండడం చేత అధ్యాస కలడానికి ఏంటి అడ్డు? నేననే జ్ఞానానికి విషయుడిగా ఉన్నాడు, నీవనే జ్ఞానానికి విషయంగా ఉంది. అధ్యాస కలడానికి ఏంటి అడ్డు? అడ్డు లేదు కదా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, బాగుంది స్వామి, చాలా బాగా చెప్పారు. అయితే ప్రత్యేగాత్మ సదా విషయుడుగానే ఉంటాడని మీరు చెప్పారా లేదా? ప్రత్యేగాత్మ సదా ఎప్పుడూ విషయగానే ఉంటాడు. ఎందువల్ల? విషయమైపోదు, విషయ అవ్వదు. తమ ప్రకాశ వృత్తి విరుద్ధ స్వభావయో విషయిణో తమ ప్రకాశ వృత్తి విరుద్ధ స్వభావయో అని మీరు చెప్పారు కదా. అందువల్ల ఎప్పుడూ ఆయన విషయగానే ఉంటాడు. అవును, చెప్పాము, నువ్వు అడిగింది కరెక్టే, చెప్పాం. కానీ మేము ఎక్కడ చెప్పాము? వ్యవహారంలో విషయుడు కాడు, వ్యవహారంలో విషయుడు కాదని మేము చెప్పలేదు కదా. వ్యవహారంలో విషయుడు కాదని మేము చెప్పలేదు కదా. ఆత్మ స్వభావంతో విషయి, వ్యవహారంలో విషయుడు. అర్థమైందా? స్వభావంతో విషయి. అలా స్వభావంతో విషయిగా ఉన్నా కూడా అస్మత్ ప్రత్యయానికి విషయమైనగానే వ్యవహారం అవుతుంది. అర్థమైందా? స్వభావంగా ఈ ఆత్మ విషయిగా ఉన్నాడు. నేననే జ్ఞానానికి విషయుడుగా ఉంటాడు. స్వభావం మాత్రం విషయే, అది ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ నేననే జ్ఞానానికి విషయం అవుతాడు. ఇదే వ్యవహారం, అంతేగాని మరొక విధంగా తీసుకోకూడదు నువ్వు. కనుక తప్పనిసరిగా అవిషయుడు కాడు, విషయుడే అని మేము చెప్తున్నాం. ఏకాంతేనంటే అది నియమంగా. ఎప్పుడూ అతని అవిషయుడే అంటే మేము అలా చెప్పలేదు. కారణం ఏంటంటే వ్యవహారంలా కనిపిస్తాడు, కానీ స్వభావం మాత్రం అవిషయుడే. ఏ జ్ఞానానికి గోచరమైనా కూడా విషయమే కదా లోకంలో.
ఏ జ్ఞానానికి గోచరమైన విషయమే. నేను అనే జ్ఞానానికి విషయమైపోయాడు కాబట్టి ఆత్మ కూడా విషయుడే అయినట్లయిపోయింది కదా. మరి అలా చెప్పారు మీరు. మీరు ఎందుకు అలాగా ఆత్మని విషయి అని అనాత్మని విషయము అని మీరు చూపడానికి కారణం ఏమిటి, అలా పిలవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నాయనా, నువ్వు అడిగావు, బాగుంది, జవాబు చెప్తాను విను. ఆత్మకి వ్యవహారంలో విషయత్వం ఎప్పుడూ పోదు, అది గుర్తుపెట్టుకో. వ్యవహారంలో విషయత్వం ఎప్పుడూ పోదు. ఆత్మజ్ఞానం కలిగితే, వేదాంతం అంతా కలిగితే ఇవే ఇంపార్టెంట్. అనుభవం లేని జ్ఞానం కలిగింది అనుకోండి, ఆ జ్ఞానంతో వ్యవహారం చేత కాదు. జ్ఞాని వ్యవహారం అజ్ఞాని వ్యవహారము రెండు మనిషికి మామూలు వాడికి ఒకలా కనిపిస్తాయి. కానీ జ్ఞాని వ్యవహారం జ్ఞానికే తెలుసు. జ్ఞాని వ్యవహారాన్ని ఇంకొకరు గుర్తుపెట్టాడు. ఎందుకంటే అన్నీ పొద్దుట్లు లేచింది చేయించి రాత్రి నిద్రపోయే వరకు వ్యవహారం ఒకలాగే ఉంటుంది. మనం లోకంలో ఈ లోక వ్యవహారం అన్నాం కాబట్టి లోకంలో ఎవరందరూ ఎలాగ ఉంటారో అలాగే తాపత్రయాలు, ఆహార ఇవి, తర్వాత శారీరక అన్నీ కూడా వాళ్ళలాగే పాటించేస్తాం. పుస్తకం తీసి వేదాంతం చదువుతాం. కారణం అంటే దాని కమ్యూనికేషన్ అవ్వదు. ఈ జ్ఞానం గట్టేవ్వాలి. ఈ జ్ఞానం గట్టయితే వ్యవహారం అనేది జ్ఞానిది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదే భగవద్గీత 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అద్భుతంగా ఉంటాయి. ఇలాంటివి ఇంపార్టెంట్. ఎంత చక్కని ప్రశ్న వేసుడు. అలాగైతే ఆత్మ విషయని అనాత్మని విషయము అని మీరు పిలవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ఏం చెప్తున్నారు జవాబు? ఆత్మకి వ్యవహారంలో విషయత్వం ఎప్పుడు పోదయ్యా, పోదు. అంతేకాదు జ్ఞానం కలిగిన వెంటనే నేను అనకూడదు. ఈ శరీరానికి అన్నం పెట్టండి, ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు చదువుతారు. ఈ శరీరానికి అన్నం పెట్టండి, అదేం ఏదో మాట్లాడి తుప్పని దుమ్ముతాడు, జగత్తంతా మిచ్చ అన్నాడండి, తుచ్చం అంటున్నాడండి. ఇవన్నీ పనికిరానివి, యాక్షన్లు కాదు. కనుక జ్ఞాని వ్యవహారం చేస్తే అజ్ఞానికి వాడికి ఏదో ఊహలు వచ్చకూడదు. వాడు వేరే రకంగా దాన్ని అర్థం చేసుకో. వ్యవహారంలాగా ఉంటుంది, కానీ అతని వ్యవహారం వేరు. ఇలాంటివి అన్నీ తెలుసుకోవాలి. కనుక ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడై ఉండినప్పుడు ఆత్మకంటా వేరైన మరొక విషయం ఏమీ ఉండదు. ఇది ఇక్కడ గొప్పతనం. ఆత్మ నేననే జ్ఞానానికి విషయమే ఉంటాడు కదా. వ్యవహారం చేస్తే కొంచెం దాహం వేస్తే మంచిది తేండి నాకు అంటాం. ఒక జ్ఞాని అన్నాడు అనుకోండి, దాహం వేస్తుంది మంచిది తే నాకు అని అంటే ఆయన చ్యుతి చెంది శరీరం నేను అనుకొని అప్పుడు దాహాన్ని గుర్తించి దాహం తీసుకున్నాడు. ఇవన్నీ అదొకబులు కదా. ఆ నేను అని దాన్ని వ్యవహారంలో ఉపయోగిస్తున్నాడు, కానీ ఆయనకి మాత్రం జ్ఞానం వేరుగా ఉంటుంది. అది వేరే విషయం. ఇక్కడ నేననే జ్ఞానానికి విషయుడే ఉన్నప్పుడు ఆత్మకంటా వేరైన మరొక విషయం దాన్ని చూడడానికి ఉండదు. ఇతను నేననే జ్ఞానానికి విషయుడైపోతాడు. ఆ నేను ఎందుకు వచ్చింది అది గుర్తుంచుకోవాలి. అది కూడా గుర్తుంచుకోవాలి. తాను కానిది రెండు చేరి నేను అనేది వృత్తి కలిగింది. ఆ నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడవుతాడు. కానీ ఈ విషయుడైన ఈ ఆత్మని చూడడానికి ఇంకొక విషయం ఉండదు. అది ఇక్కడ గొప్పతనం. ఉండదు. ఇలా వ్యవహారంలో ఆత్మకి విషయత్వం తప్పదు. అందుచేత ఆత్మని విషయి అని పిలిచాం. అది నిత్య విషయి. ఇక అనాత్మ ఎలా ఉంటుంది? అనాత్మ ఎలా ఉంటుందంటే అది ఎప్పుడూ విషయత్వాన్ని వదిలిపోనే పోదు. ఎప్పుడూ విషయత్వాన్ని వదిలి అది పోదు. ఇది విషయాన్ని వదిలిపెట్టి ఎప్పుడు పోదు. ఈ విషయకి ఇంకొక విషయం ఉండదు. కానీ అనాత్మ ఎప్పుడు విషయత్వాన్ని వదిలిపోదు. కొన్ని సమయాల్లో అనాత్మని నేనని పిలవచ్చు కదా. దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకున్న ఈ దేహేంద్ర సంఘాతాన్ని నేనని పిలవచ్చు.
అయినప్పటికీ అప్పుడు కూడా దానికి విషయత్వం ఏమీ తప్పిపోదు. అప్పుడు కూడా దానికి విషయత్వం ఏమీ తప్పిపోదు. దేహేంద్రియాలు తప్పిపోతుందా? తప్పిపోదు. కనుక దానిని నేను అని పిలవడం అధ్యాస, భ్రాంతి అని తెలియచేయడానికి భాష్యం వచ్చింది. ఆ స్థితి, ఇది అధ్యాస వ్యవహారం, అధ్యాసతోటే జరుగుతుంది. నేను అనేది అది జ్ఞానంతో కూడుకొని అది నిలబడిపోతే చాలు, జ్ఞాననిష్ట. అది అప్పుడు తాపత్రయాలు ఏవేవైతే సంసారాలు ఉంటే అవన్నీ ఉండవాడికి. కనుక ఇలా ఆత్మయందు తోచే విషయత్వము, అనాత్మయందు తోచే విషయత్వము రెండూ కల్పితమయ్యే ఉంటాయి. అంతే కదా, విషయత్వం, ఆత్మయంతో వచ్చే విషయత్వము, దీని అందు విషయత్వము రెండు కల్పితమాలై ఉంటాయి అనేది అధ్యాస భాష్యం యొక్క ముఖ్యమైన ఉపదేశం. సరిపోయిందా? ఇక్కడ ఒక సందేహం ఉంది. ఏమిటా సందేహము? అస్మత్ ప్రత్యయానికి ఆత్మడు విషయుడు కాడు అని అన్నాడు. నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు కాకపోయినప్పటికీ అధ్యాస కుదరదు అని చెప్పినట్లయింది. అంతే కదా, విషయుడు కాకపోతే అధ్యాస కుదరదు కదా, అది ఒక పాయింటే కదా. నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు కాకపోతే అధ్యాస కుదరదు. అలా అయితే అలా నేననే జ్ఞానానికి విషయుడు అవ్వడం వల్ల కూడా అధ్యాస చేతనే అవ్వాలి కదా. ఇది ఇక్కడ పాయింట్. ఎంత మంచి పాయింట్! నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు అవ్వాలి. విషయుడు అవుతేనే అధ్యాస అవుతుంది. నిద్రలో అక్కడ విషయుడు కాకపోతే అధ్యాస లేదు. నేననే జ్ఞానానికి ఆత్మ విషయుడు అయితేనే అధ్యాస అవుతుంది. అప్పుడేమైంది? అలా నేననే జ్ఞానానికి విషయుడు అవ్వడం వల్ల అధ్యాస చేతనే అది కూడా అవ్వాలి కదా, అది కూడా అధ్యాస చేతనే అవ్వాలి కదా. నేననే జ్ఞానానికి విషయుడు అన్నప్పుడు అక్కడ కూడా అధ్యాస అవ్వాలి కదా. అది అధ్యాస లేకుండా విషయుడు ఎలా అవుతాడు అంటే ఏంటి? నేననే జ్ఞానాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. అక్కడ అస్మత్ ప్రత్యయమైన దాన్ని ఆశ్రయించే కదా అధ్యాస జరుగుతుంది. నేననే జ్ఞానాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. మంచి పాయింట్ కదా. నేననే జ్ఞానాన్ని ఆశ్రయించి అధ్యాస జరుగుతుంది. అప్పుడు నేను అనే జ్ఞానానికి విషయుడైనప్పుడు అక్కడ అధ్యాస జరగకుండా విషయుడు ఎలా అవుతాడు? అధ్యాసను ఆశ్రయించి నేననే ప్రత్యయానికి జ్ఞానాన్ని అవుతాడు. ఇలా అన్యోన్య ఆశ్రయ దోషము కలుగుతుంది కదా. నేననే జ్ఞానానికి అది విషయం. ఇప్పుడు దానికి ఇది అలాగే అన్యోన్య ఆశ్రయ దోషం వస్తుంది కదా అని అర్థమైందా? నాయన నేను జవాబు చెప్తాను విను. అలా కాదు, చాలా అద్భుతమైన భాష్యం ఇది. అందుకని ఇది ఎంత బుర్రకెక్కితే చాలా చిన్నది వేదాంతం. జీవనం అంతా కూడా, జీవన్ముక్తుడి జీవనం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. నాయన అలా కాదురా, అధ్యాస జరిగే సమకాలంలోనే, అధ్యాస కలిగే సమకాలంలోనే రెండూ కుదురుతాయిరా. అంత అద్భుతమైన మాట ఇది. ఒకదాని తర్వాత ఒకటి కాదు. అధ్యాస జరిగే సమకాలంలోనే రెండు కుదురుతాయి. అది ఎలాగా? అది ఎలా అంటే అధ్యాస జరిగే సమకాలంలో ఆత్మ అనేది అధ్యాసకి విషయం అవడం, అనాత్మతో సంబంధము రెండు కూడా ఏకకాలంలోనే అవుతాయి. అందుకనే ముందు నేననే జ్ఞానానికి ఆత్మ విషయమే, తర్వాత నీవనే ప్రత్యయంతో అధ్యాస జరుగుతుంది అనుకోకు. అధ్యాస జరుగుతుందని అనుకోకు. రెండు సమకాలంలోనే, ఏకకాలంలోనే సంభవిస్తాయి. ఇది అనాత్మతో సంబంధము అధ్యాస జరిగే సమకాలంలో ఆత్మ అనేది అధ్యాసకి విషయమైపోవడం, అనాత్మతో సంబంధం సమకాలంలోనే అవుతుంది. ఇలా మేలుకునే సమకాలంలోనే
కన్నుతో విషయం చూస్తాం. మేలుకున్న తర్వాత కన్ను అని నేనుతో సంబంధం పెట్టుకొని ఆ తర్వాత విషయాన్ని చూస్తాం అనుకుంటామా? మెలకువ సమకాలంలోనే కళ్ళు తెరవడం, బయట ప్రపంచం కనిపించడం రెండు సమకాలంలో అయిపోతాయి. క్రమం ఉండదు, అక్కడ క్రమం ఉండదు. కనుక ఈ రకంగా ఈ భావాన్ని ఆధారం చేసుకొని చెప్పబడుతుందే కానీ ముందు వెనక అని కాలక్రమాన్ని పెట్టుకుని చెప్పింది కాదు. పై సందేహము అధ్యాస యొక్క స్వరూపం తెలియకపోవడం చేత కలిగింది. ఈ సందేహం దాని స్వరూపం తెలుసుకోవాలి, అంతకంటే మరేం లేదు. ఎందుకంటే ఆత్మ అనాత్మల అధ్యాస ఏదో ఒక నిర్దిష్ట కాలంలో జరిగింది కాదు, అది అనాది అధ్యాస. చెప్పి ఎందు వెండో అది ఒక నిర్దిష్ట కాలంలో జరిగింది, అది సాది అధ్యాస. మనకున్నది అనాది అధ్యాస, అది ఒక కాలంలో జరిగింది కాదు. అనాది అంటేనే ఆది లేనిది, ఎప్పటి నుంచో వచ్చిందో తెలియంది, అంటే కాలం లేనిది, ఒక కాలంలో జరిగింది కాదు. ఆత్మని ఏదో ఒక కాలంలో నేనని తప్పుగా గ్రహించి విషయుడిగా చేసుకుని ఆ తరువాత ఆత్మని అనాత్మను రెండు విషయాలు ఉన్నాయని పోలికతో నువ్వు అడుగుతున్నావు. అటువంటి పోలికతో ఒకదాని యందు ఇంకొక దాన్ని అధ్యాస చేసుకుంటున్నారనేది ఆచార్యుల యొక్క అభిప్రాయం నువ్వు అనుకుంటున్నావు. నాయన ఆచార్యుల యొక్క అభిప్రాయం కాదు, అలా కాదు. ఎప్పుడెప్పుడు ఆత్మానాత్మలు ఒకదాన్ని ఇంకొక దానిగా తెలుసుకుంటామో అప్పుడు ఆత్మని నేనని తెలుసుకోకుండా, ఆత్మని నేను అని తెలుసుకోకుండా అటువంటి ఆ తప్పు తెలివి కలగదయ్యా. అది శంకరాచార్యుల వారి అభిప్రాయం. ఎప్పుడెప్పుడు ఆత్మ అనాత్మలు ఒకదాన్ని ఇంకొక దానిగా తెలుసుకుంటామో అప్పుడు ఆత్మని నేనని తెలుసుకోకుండా, అలా తెలుసుకున్న ఆత్మని నేనని తెలుసుకోకుండా అది ఎలా జరుగుతుంది ఆ తప్పు తెలివి? ఇది భాష్యకారుల అభిప్రాయం. అధ్యాస స్వరూపాన్ని మనసుకు తెచ్చుకోవడానికి నేను అధ్యాస ఈ క్రమంలో తెలుసుకోవలసి ఉందని చెప్పడానికి ఉద్దేశమే కానీ నేను అనేది మొదటి అధ్యాస అవడం, ఆ తరువాత ఒకానొక కార్యక్రమంలో అది ఇంకోటి అవడం అనే ఉద్దేశంతో కాదు. ఇది మొదటి అధ్యాస అండి. నేను శిష్యులారా, నేను అంటే మొదటి అధ్యాసతో అంటున్నా, తర్వాత నీతో నాకు అటాచ్మెంట్ అంటాడా? అందువల్ల ఇక్కడ కాలక్రమం ఉండదు, ఇక్కడ ప్రతిపత్తి క్రమమే చెప్తున్నారు. ప్రతిపత్తి క్రమం, ప్రతిపత్తి అంటే తెలుసుకునే క్రమాన్ని చెప్తున్నారు, కాలక్రమాన్ని చెప్పటం లేదు. ప్రతిపత్తి అంటే తెలుసుకునే క్రమం, ఆ తెలుసుకునే క్రమాన్ని చెప్తున్నారు. అది కాలకృత క్రమమని గ్రహించి పూర్వపక్షిలా శంకిస్తున్నాడు. నీవనే దానికి ముందు అధ్యాస, నేననే ప్రత్యానికి అది విషయుడు అయిపోవాలి కదా, మొదట అక్కడ అధ్యాస కదా, ఆ అధ్యాస జరగకూడదు. ఇదంతా నువ్వు కాలక్రమంగా అడుగుతున్నావు అని అలా ప్రశ్నిస్తున్నావు. లోకల్లో అతడు విద్వాంసుడైనాడు అంటారు. లోకల్లో మహావిద్వాంసుడండి, లోకల్లో విద్వాంసుడైనాడు అంటాడు. అందుచేత అన్ని విషయాలు అతను తెలుసుకున్నాడు అని అంటారు. అతను విద్వాంసుడు అయ్యాడండి, అందుచేత అన్ని విషయాలు అతను చాలా బాగా తెలుసుకున్నాడు అని అంటారు. అది లోకల్లో తీరు, అలాగే చెప్తారు. అలా అన్నప్పుడు మొదట విద్వాంసుడయ్యాడు, ఆ తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్నాడు అని ఎవడైనా కాలక్రమాన్ని కల్పిస్తారా? విద్వాంసుడు అంటేనే అన్నీ తెలుసుకున్నట్టు. విద్వాంసుడు అయ్యాడంటే అన్నీ బాగా తెలిసినవాడండి అంటే అది అలా చెప్పడం సందర్భంలో అలా చెప్తాం. అంటే ముందు విద్వాంసుడు అయ్యండి, తర్వాత అన్నీ తెలుసుకున్నాను కాలక్రమం చెప్తారా? చెప్పరు కదా. కలలో ఒక్క క్షణంలో గోచరమైన ఆవుని దూడని చూసామనుకోండి, ఒక కలలో ఒక క్షణంలోనే కదా గోచరం అవుతున్నది, ఒక దూడ ఒక ఆవు. ఆ చూసిన వాడికి బుద్ధి ఆవు పుట్టి ఎన్నో సంవత్సరాలు అయిన తరువాత దూడ పుట్టింది అని కల్పించినట్లు ఇక్కడ కూడా బుద్ధి కాలాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకల్లో మనం ఇదేంటి, ఒక దూడ పుట్టాలి అంటే ఆవు ముందుండాలి, ఆవు ముందుండాలి అంటే దానికి
ఒకనొక విశేషం చేత దానికి దూడ పుట్టాలి. ఎంతకాలం ఉండాలి? అది కలలో కూడా ఇలా వచ్చిందంటే దానికి ఆవే ముందు ఉండాలి. దూడ ముందు ఎందుకు ఉంటుంది? దూడ ఆవు ఒకసారి ఎందుకు కనిపిస్తాయి? కనిపించే అంటే ఆవు ముందు ఉంది కాబట్టి దూడతారు. ఇలా ఎవడని చర్చిస్తాడండి? చర్చిస్తాడా? ఇక్కడ అలా బుద్ధి కాలక్రమాన్ని కల్పిస్తూ ఉంటుంది. మిథ్యతో కూడుతున్న దాన్ని కూడా దాని కాలక్రమంతో గురించి తను ఊహిస్తూ ఉంటుంది. ఇది బుద్ధి. పోనీ నేననే జ్ఞానానికి విషయం అవడమే ప్రత్యేగాత్మ యొక్క నిజస్వరూపమని ఎందుకు గ్రహించకూడదు అని అన్నావు అనుకో. ఒకవేళ ఏమండి మీరు అలా ఎందుకు చెప్తున్నారు? నిత్య విషయి అని ఎందుకు చెప్తున్నారు? నేననే జ్ఞానానికి విషయుడిగా ఉంటాడు. ఎప్పుడు కూడా నేననే జ్ఞానానికి విషయుడే ఉంటాడు. అలాంటి విషయుడు అవడమే ప్రత్యేగాత్మ యొక్క నిజస్వరూపం ఎందుకు చెప్పాలి? విషయిగా ఉండడమే నిజస్వరూపం స్వభావం ఎందుకు చెప్పడం? నేనైనా జ్ఞానానికి ఎప్పుడు విషయంగానే ఉంటాడు కదా, అలా ఎందుకు చెప్పకూడదు అంటే నాన్న అలా కుదరదు. ఎందుకు కుదరదంటే నేను అనేది ఆత్మతో పాటే సదా ఉండడం లేదు. అది ఇక్కడ ప్రాబ్లం. నేను అనేది ఆత్మతో పాటే సదా ఉండడం లేదు. అంటే తాను కానిది చేరినప్పుడు ఈ నేననే అహం ప్రత్యయం వస్తుంది, కానీ లేనప్పుడు నేను ఉండదు కదా, సదా ఉండటం లేదు. అందుకే నైష్కర్మ సిద్ధిలో శ్రీ సురేశ్వరాచార్యులు ఏమన్నారంటే అహం అహం నశ్చేద్ అహం ధర్మో యాయాన్ముక్తి సుషుప్తయో యతో నాన్వేతి తే నాయం అన్యధీయో భవేదహం. నైష్కర్మ సిద్ధి అద్భుతమైంది. 2వ అధ్యాయం 32. చాలా బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. ఏం చెప్పారు సురేశ్వరాచార్యులు? నేను అనేది ఆత్మ యొక్క ధర్మమే అయి ఉంటే, అది ఆయన అందే ఆత్మనశ్చేత్ అహం ధర్మో, చేత్ అంటే అయ్యుంటే అని అర్థం కదా. నేను అనేది ఆత్మ యొక్క ధర్మమే అయి ఉంటే ముక్తి సుషుప్తిలో కూడా అది రావాల్సి ఉండాలి. చచ్చినప్పుడు కూడా శవంలో నేను ఉండాలి. ముక్తి సుషుప్తి అన్నిట్లో రావాలి. అలా అనుసరించి రాలేదనుకో, అలా అనుసరించి రాకపోవడం చేతని నేననే ధర్మము మరొక దాని యందు అంటే అనాత్మదే అయ్యి ఉండాలి. ఆత్మది ఎలా అవుతుంది? ఆత్మది ఎలా అవుతుంది? అందుచేత ఆత్మ అనాత్మల ఆరోప సమయంలో ఆత్మ అనాత్మ ఆరోప సమయంలో కూడా అధ్యాస కాలంలో, ఆరోపం అంటే అధ్యాస కాలంలో నిజమైన ఆత్మ తన స్వరూపాన్ని విడవకుండా అలాగే ఉంటుంది. ఆరోప సమయంలో కూడా తన స్వభావం కోల్పోకుండా అలాగే ఉంటుంది. ఈ శుద్ధ చైతన్య రూపుడైన ఆత్మ యొక్క అనుభవమే ఆత్మ అనాత్మ ఆరోపాన్ని తెలియజేసే సాక్షి. దేనితోటూ చేరకుండా ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆత్మే అని చెప్పింది ఇతన్నే. ఈ శుద్ధ చైతన్యమైన చిదాత్మ స్వరూపమైన ఈ ఆత్మ యొక్క అనుభవమే ఆత్మ అనాత్మ యొక్క ఆరోపాన్ని తెలియజేస్తుంది సాక్షి. మీకు అర్థమవుతుందా? నీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అర్థమైంది. దేని మీద అర్థమవుతుంది? ఆత్మ అంటే నేను, అనాత్మ అంటే నీవు. ఈ రెండిటికి ఇంత డిబేట్ అవుతుంటే ఈ రెండింటినీ మనం ఆలోచించి తెలుసుకుంటున్నామంటే సాక్షి ఒకనొక సాక్షి అనుభవంతో కదా రెండు తెలుసుకుంటున్నాం. 2 సాక్షి అనుభవంతో ఇలా తెలియజేసుకుంటాం కదా. ఇలాంటి తెలియజేసే సాక్షి దేనితోటి చేరలేదు. నేనుతోటి చేరలేదు, నీవుతోటి చేరలేదు. ఇలా దేనితోటి చేరకుండా ఉన్నటువంటి ఆత్మ అని చెప్పింది ఇతన్నే, ఈ సాక్షినే. ఇతని యందు అహం ప్రత్యయ విషయత్వము, నేననే జ్ఞానానికి విషయత్వం అనే రూపాన్ని కల్పించాం. ఇలా కల్పించుకొని దేహాదులకి ఈ కల్పితాత్మకి అంటే దేహాదులకి కల్పితాత్మలకి అంటే నేనుకి, అందుకే దేహాదులకి కల్పితాత్మ అంటే నేను, ఈ కల్పితాత్మ అంటే నేనుకి పరస్పర అధ్యాస చేసుకుంటున్నాం. అందువల్ల నేను ముందు పుట్టిందా ప్రపంచం ముందు పుట్టిందా? నేనుంటే కదా ప్రపంచం ఉండాలి. అందువల్ల నేను ముందు పుట్టాలి, ప్రపంచం తర్వాత రావాలి. అరే ప్రపంచం లేకుండా నేను ఎక్కడ ఉంటుందిరా? అయితే ప్రపంచంలో నేను పుట్టాను, 2 తప్పే. ప్రపంచం లేకుండా నువ్వు ఎక్కడ వచ్చావు? ప్రపంచంలో నేను పుట్టాను కాబట్టి నేను తర్వాత వచ్చాను, ప్రపంచం ముందు. నేను లేకపోతే ప్రపంచం ఎలా కనిపిస్తుంది? అందులో నేను ముందు పుట్టాను. ఇది పనికిరాని ఆలోచన.
అనవసరమైన ఆలోచన. దేహాదులకి ఈ కల్పిత ఆత్మకి అంటే నేను అనే దానికి పరస్పర అధ్యాస చేసుకుంటున్నారు. అందుచేతనే నేననే జ్ఞానానికి విషయుడై ఉండడం కూడా నేననే జ్ఞానానికి విషయుడై ఉండడం కూడా ఆత్మ యొక్క నిజ స్వభావం కాదు. నేను అనేది నేను అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే అనాత్మ వల్ల వచ్చే ఆరోపమే, నిజస్వరూపం కాదు. అనాత్మ ఆరోపితమై మాత్రమే తోచే వస్తువు, అది ఆరోపితం మాత్రమే తోచే వస్తువు. అయితే ఆత్మ నేననే జ్ఞానానికి విషయుడై ఉన్న రూపంతో కల్పితుడై ఉన్నవాడు. అది ఆరోపము, ఇది కల్పితము. నేననేది కల్పితము, అనాత్మ అనేది ఆరోపము. తోచే వస్తువు ఆరోపం, ఇది కల్పితం. అందుకే జీవుడు కల్పితుడు, అనాత్మ తోచే వస్తువు. కనుక తన సొంత రూపంతో కల్పితుడు కాకుండా ఉంటాడు. అతను నేననే రూపంతో కల్పితుడై ఉన్నప్పటికీ సొంత రూపంతో ఆయన కల్పితుడు కాకుండా ఉంటాడు. కల్పితుడు కాకుండా ఉంటాడు కాబట్టి తన్ను తెలుసుకుంటాడు, తనను తాను తెలుసుకుంటాడు, తను కాను దాన్ని తెలుసుకుంటాడు. కనుక ఆత్మ యొక్క ఆరోపిత రూపమే అసత్యం, అది అసత్యమే. ఆరోపిత రూపము అసత్యమే. అధ్యాస కాలంలో మాత్రం అది సదా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దీనికి కొంచెం జ్ఞానం కలిగిందనుకో నిద్రలో ఉండదు కదా అంటాం. ఏదో పాట వినేసి నిద్రలో ఉండదు కదా అని ఒక జ్ఞానం, వాడికి జ్ఞానం కలిగినట్టు. అరే అనుభవం తెచ్చుకోరా అంటే ఆడు ఇంకోటి ప్రశ్నిస్తాడు. పుస్తకాలు చూడండి, రాసిన వాళ్ళు ఇంకొకటి కోసం రాస్తాడు, ఆడికి తెలియదు. విన్నవాడు కూడా అంతే, ఇంకొకటి కోసం ప్రశ్న కోసం అడుగుతాడు. ఇక్కడేంటి, ఆత్మ యొక్క ఆరోపిత రూపం అసత్యం. అధ్యాస కాలంలో మాత్రమే అది సదా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అడుగుతున్నప్పుడు కూడా అధ్యాసతో అడుగుతాం, అధ్యాస లేకుండా అడుగుతాం అవతల వాడిని. కనుక దీనికి ఒక దృష్టాంతం చెప్పుకోవచ్చు. ఏమని, ఆకాశంలో అన్ని వస్తువులు ఉంటాయి కదా. ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేది. మనందరూ ఆకాశంలోనే ఉన్నాం, మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఉన్నాం. ఆకాశంలో అన్ని వస్తువులు ఉంటాయి. ఈ ఆకాశం తన స్వరూపంలోనే ఉండి ఈ ఆకాశం తన స్వరూపంలో ఉండి ఘటాకాశం, మఠాకాశం అని ఆయా ఉపాధులు బట్టి ఉన్న ఆకాశాలుగా కనిపిస్తుంది. ఇది మఠాకాశం. కుండలో ఉంటే కుండాకాశం, ఆయా ఉపాధులు బట్టి అది కనిపిస్తుంది. ఆ ఆకాశం అది ఉన్నట్టుగానే ఉంది కదా. అలాగే ఆయా ఉపాధుల్లో ఉండే ఆకాశాలుగా అది కనిపిస్తూ ఉంటుంది. ఆయా ఉపాధులు నాశనం అయ్యనుకోండి, ఆ ఉపాధి నాశనంతో ఆకాశం కూడా పోయినట్టుగా కనిపిస్తుంది. అవి కొండ పోయింది, ఆకాశం పోయిందిరా. గోడలు తీశారు, మఠం ఈరగొట్టారు, ఆకాశం పోయింది, లోపల గదిలో ఉన్న ఖాళీ అంతా పోయింది. ఇలా ఉన్నా కూడా మూలభూతమైన ఆకాశము దేనితోనూ చేరకుండా ఉంది కదా. వీడు అనుకున్న దానికి అది దేనికి చేరకుండా ఉంది కదా, తాను ఉన్నట్లే ఉంది కదా. అలాగే ఆత్మీయందు అనాత్మ మరియు అనాత్మీయందు ఆత్మ యొక్క అధ్యాస సరి అయిన జ్ఞానంతో ఈ అధ్యాస పోతే, అలా పోయినప్పుడు అనధ్యస్తమవుతుంది ఆత్మ. అంటే అధ్యస్తము కాని స్వరూపమైన ఆత్మరూపం తాను మొదట ఆకాశం ఎలా ఉందో అలా ఉన్నట్లుగానే సదా ఉండే ఉంటుంది. అది అందువల్ల శూన్యవాది ప్రసక్తి ఉండదు, అది ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఏ పదార్థము సత్యమై ఉండదు అంటే నిజమై ఉండదు అనేది శూన్యవాదుల మతం. సర్వము శూన్యమనే వాదము ఏ అనుభవానికి కూడా సరిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ అనుభవానికి సరిపోదు. ఎందుకు సరిపోదండి? అంతా శూన్యం అంటే సరిపోతుంది కదా. సుషుప్తులు అంతా శూన్యమే, నేను లేకుండా పోతాను కదా, అంతా శూన్యమే అలా అనుకుంటే ఎందుకంటే సర్వము శూన్యం అనే దాన్ని ఎవరు అనుభవించలేరు, అది గుర్తుంచుకోవాలి. సర్వము శూన్యం అనే దాన్ని ఎవరు అనుభవించలేరు. ఒకవేళ దాని అనుభవం నాకు కలిగిందండి, నిద్రలో కలిగిందండి, నాకు కలిగిందని ఎవరైనా అంటే అప్పుడు సర్వము శూన్యం అనే మాట పోతుంది. నిద్రలో నాకు కలిగిందంటే నువ్వు ఉన్నావు కదా, నీ అనుభవం ఉంది కదా అక్కడ. కనుక ఎందుకంటే శూన్యం గురించి అనుభవం ఉందని చెప్పేవాడు ఏ ఒక్కడు లేడండి.
తనకు తానే విరోధం అవుతుందండి. తాను లేకుండా శూన్యం ఎలా చెప్తావు, నువ్వు ఉంటే శూన్యం ఎలా అవుతుంది? కనుక ఈ విధంగా సర్వము శూన్యమనే వాదము సర్వానుభవ విరుద్ధము. అందువల్ల ఇంతవరకు మీరు చెప్పిన నియమం ఏమిటంటే విషయాన్ని విషయమందే అధ్యాస చేసుకోవడం యుక్తము అని చెప్పిన దాన్ని అంగీకరించాం మొదట. ఈ మొదటి సమాధానం చెప్పాం. అయితే ఇప్పుడు ఏం చెప్తాము? మా అసలు సమాధానం నెక్స్ట్ చెప్తున్నాం, వినండి. ఏమని? అపరోక్షత్వాచ్చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధే. ఇది మా అసలు నిర్ణయం చేస్తుంది. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి.